హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ లైఫ్ స్టైల్. ఈ వీడియో చూస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీతో కొన్ని విషయాలను అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా చిన్నప్పటి నుండి ఇప్పటివరకు ఎంతమంది అయితే ఫ్రెండ్స్ కలిసారో వారి గురించి, వారితో గడిపిన క్షణాలను, వారితో ఉన్న స్వీట్ మెమొరీస్ని అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నా స్కూల్ డే స్టార్ట్ అయింది రామకృష్ణ హై స్కూల్లో. అది జమ్మికుంటలో ఉంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడనే 2 years చదువుకున్నాను. అక్కడే మా ఫ్రెండ్స్ నాగరాజు, నిఖిల్, దేవరాజ్, సాగర్, అనుష, పావని, కావ్య అని వీళ్ళైతే ఉన్నారు. తర్వాత 3rd క్లాస్కి మా ఊరికి వచ్చానండి. 3rd క్లాస్ నుండి 7th క్లాస్ వరకు మా ఊర్లోనే చదువుకున్నాను. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాళ్ళ ఫొటోస్ని అయితే కొన్ని కలెక్ట్ చేశాను. వాళ్ళను డిస్ప్లే చేస్తూ వాళ్ళ గురించి, వాళ్ళతో ఉన్న స్వీట్ మెమొరీస్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా చాలామంది పిక్స్ అయితే మిస్ అయ్యాయి. కాంటాక్ట్లోకి రాలేదు ఎవరు. ఎనీవే రాని వాళ్ళకి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ వీడియో మన ఛానల్లో లైఫ్ లాంగ్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీలా మిగిలిపోతుంది.
ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు కొంతమంది అయితే ఉంటారు కదండి. నా లైఫ్లో కూడా కొంతమంది బెస్ట్ ఫ్రెండ్ 3rd క్లాస్ నుండి ఇప్పటి వరకు నాతో కంటిన్యూ అయిన ఒక ఫ్రెండ్ ఉన్నారండి. తన పేరు అనిల్. రీసెంట్గా మ్యారేజ్ అయిన దానికి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా. తర్వాత మనకి ఎన్ని బాధలు ఉన్నా, హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా ఒక పర్సన్ తోటి అయితే షేర్ చేసుకుంటాము. అది వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్ ఉన్నారండి. నాకు ఇప్పటివరకు నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను తనతోటే షేర్ చేసుకుంటాను. అతను ఎవరంటే శ్రీనివాస్, మా బ్రదర్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటివరకు మేము చాలా క్లోజ్గా ఉన్నాము. ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే తనతో ప్రతి విషయం షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు ఈ క్షణం ఏం జరిగినా కానీ నేను తనతో షేర్ చేసుకుంటాను. తను కూడా నాకు ఏం జరిగినా, తన లైఫ్లో ఏం జరిగినా కూడా నాతో షేర్ చేసుకుంటాడు. తర్వాత ఇంకొక పర్సన్ అండి, నా డిగ్రీలో ఫ్రెండ్, తను వినోద్ అని. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కాక. డిగ్రీ నుండి ఇప్పటి వరకు ఇతనితో ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. తనని డిస్ప్లే చేస్తాను, ఇక్కడ చూడండి. ఇంకొక వన్ పర్సన్ ఉన్నారండి. స్టార్టింగ్ హైదరాబాద్కి వెళ్ళినాక కలిసిన ఒక పర్సన్. నేను ఒక కాల్ సెంటర్లో వర్క్ చేయడానికని వెళ్ళినప్పుడు తను పరిచయం అయ్యారు. ఆమె సంధ్య. ఎప్పటికీ మంచి బెస్ట్ ఫ్రెండ్. స్కూల్ డేస్ అయితే ఇప్పుడైతే రావండి. అలాగే ఇంటర్లో చాలా తక్కువ ఉండేది, కానీ డిగ్రీకి వచ్చాక మాత్రం చాలా ఎంజాయ్ చేసామండి. డిగ్రీ లైఫ్లో మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. క్లాస్మేట్సే కాకుండా కాలేజీలో కూడా చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నాతో ఉండబోయే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మాత్రం ఈ ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.